స్త్రీలు ప్రత్యేకించబడిన వారు. ఏంటండి, స్త్రీలు ఎలాగుండాలంటే ఆశీర్వాదకరమైనటువంటి వారిగా ఉండాలి. మగ్దలేని మరియా, ఈమెలో 5 సద్గుణాలు 4 సద్గుణాలు చెప్పి వాక్యపు లోపలికి వెళ్ళాలని నేను ఇష్టపడుతున్నా. మొట్టమొదటిగా మగ్దలేని మరియలో ఉన్న లక్షణం చెప్తున్నా. ఏంటిదంటే, దేవుడు చేసిన మేళ్లను ఆమె మరణం వరకు కృతజ్ఞత భావము కలిగిన స్త్రీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం కలిగింది? ఎవరికి? ఎందుకు? 7 దయాలను వెలగొట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మగ్దలేని మరియలో ఎన్ని దయాలు ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 దయాలను దేవుడు వెలగొట్టాడు కనుక ఈమె దేవునికి ఏం కలిగి ఉంది? కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. బ్రతికిన కాలమంతా దేవుణ్ణి స్తుతులు చెల్లించగలిగిన స్త్రీగా ఉంది ఈమె. సద్గుణాలు, స్త్రీకి కొన్ని మంచి గుణాలు ఉంటాయి. వాటిని ఏమంటామంటే సుగుణాలు. ఏమంటారు? మంచి సుగుణాలు. మీలో చెడ్డవి ఉంటాయి సుగుణాలు. చెడ్డవి ఏం చేయాలి? తీసేయాలి. మంచిది ఏం చేయాలి? తీసుకోవాలి. తీసుకొని అవలంబించాలి. ఎప్పుడు? వచ్చే సంవత్సరమా? ఎప్పుడు? ఇప్పుడే, ఇక్కడే మార్పు చెంది దాన్ని నువ్వు ధరించుకొని నేర్చుకొని దేవుని బిడ్డగా వెళ్ళాలి. రెండవది, స్త్రీలో ఉండేటువంటి రెండవ సుగుణం ఏంటిదంటే, ఈ మగ్దలేని మరియా ఇదిగో యేసు ప్రభును వెంబడించిన స్త్రీ. దేవుడు ఏం చేసింది? వెంబడించింది. ఆయన ఎక్కడికి వస్తే అక్కడికి ఈమె వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళి. బహుశా యేసు ప్రభు వాళ్ళు ఒక్కొక్క ఊరికి ఒక చిన్న అంకె చెప్పండి, ఎన్నిసార్లు వచ్చిండొచ్చు? 3.5 సంవత్సరాలలో ఒక్కొక్క బేతనియా కానీ యెరూషలేము కానీ ఏంటి లెక్కలేని సార్లు వచ్చింది ఆయా ప్రాంతాలకు. ఈమె లెక్కలేనన్ని సార్లు దేవుని వెంబడించింది. దేవుని స్తుతి కలుగునుగాక. స్త్రీలు ఎప్పుడు కూడా ఏం చేయాలి? వెంబడిస్తూనే ఉండాలి. ఒక ఆదివారం నువ్వు వెంబడిస్తే ప్రియులారా, నువ్వు ఏమీ ఆత్మీయంగా బలపరచలేదు. ఆదివారం అనేది ఆరాధించటం, ఆదివారం అనేది దేవుని స్తుతించటం. దేవుడు నీ పట్ల చేసిన మేళ్లను ఆయనకు స్తుతి యాగముగా అర్పించగలిగినది ఈ స్తుతి అర్పణ. ఆయన నీ కొరకు చనిపోయి లేచాడు గనక, ఆయన నీ జీవితంలో వెలుగు నింపాడు గనక దేవుని నువ్వేం చేయాలి? వెంబడిస్తూ ఉండాలి. మూడవది ప్రియులారా, ఈ మగ్దలేని మరియలో మూడవ సుగుణం ఏంటిదంటే, దేవునికి చక్కటి పరిచర్య చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఏం చేసింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో స్త్రీ పరిచర్య చేయాలి. దేవుని కోసం పరిచర్య చేయాలి. ఈ మగ్దలేని మరియా చాలామంది సహోదరులు కలిసి దేవుడి సేవ చేశారు. అందుకనే వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయి? జీవగ్రంథం. నీ పేరు ఎక్కడుంటుంది? చూసుకో ఒకసారి, ఏడ ఉంటుందో అర్థమవుతుందో. ఎవరి పేరైనను జీవగ్రంథములో లేని ఎడల వారు ఎక్కడేస్తారు? వారిని అగ్నిగుండములో పడివేయబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, మరణము తప్పించడానికి. ఇదిగో జీవము కలిగిన దేవుణ్ణి స్మరించగలిగి కీర్తించడానికి దేవుడి లోకానికి వచ్చి ఆయన కలువరి సెలవులో శుక్రవారం మరణించి, ఇదిగో శుక్రవారం శనివారం సమాధిలో ఉండి ఈరోజు తెల్లవారుచుండగా పెందల కాడనే దేవుని నామములో ఆయన తిరిగి లేచిన దేవుడు. అందుకనే ఆరాధించాలి. అందుకని స్త్రీలు ఏం చేయాలి? స్త్రీ పరిచర్య చేయాలి. ఏం చేయాలమ్మా? ఈ రోజు నుండి మీలో ఉన్న దొంగెత్తు తీసేయాలి. దేవుని యొక్క సన్నిధిలో జాగ్రత్తగా ఆలకించండి, ఆలోచించండి. ప్రభు యొక్క విధానాలు అనుసరించటంలో ఏం చేయాలి? మూడవది పరిచర్య చేయాలి.
ఎవరికైతే పరిచర్య చేస్తారో వారి భూమి మీద ప్రియులారా దేవుని ఆశీర్వాదాలు వారి కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉంటాయి. అర్థమవుతుందా మీకు? పరిచర్య చేయాలి, ఇది మంచి సుగుణం. ఏంటండి ఈమెలో ఉన్నటువంటి 4వ సుగుణం ఏంటిదంటే, ఈమె దేవుని యొక్క సన్నిధిలో ఎలాగుందంటే ఒక మంచి ప్రార్థన పర్రాలు. ఎలాంటిది ఈమె? ప్రార్థన పర్రాలు. స్త్రీకి ఉండవలసింది ఏంటిదంటే ప్రార్థన. 2 ఉండాలి స్త్రీకి. 1 ప్రార్థన ఉండాలి, 2 లోకంలో సాక్ష్యం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏముండాలి? ప్రార్థన ఉండాలి, బయట ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. స్త్రీ ఎప్పుడు కూడా నీ సాక్ష్యాన్ని పాడు చేసుకోకూడదు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? స్త్రీ యొక్క సాక్ష్యము ఈ భూమి మీద మరణం వరకు మీరు పరిశుద్ధులుగా బ్రతకడం నేర్చుకోండి. అంటే ఏ చిన్న తప్పు దేవునికి కానీ నీ భర్తకు కానీ ఇదిగో లోకములో కానీ సంఘానికి కానీ స్త్రీ ఎప్పుడు కూడా అపకీర్తి తీసుకురాకూడదు. అర్థమవుతుందా? స్త్రీ ఎలాగుండాలి? ప్రార్థన పర్రాలుగా ఉండాలి. చివరిగా స్త్రీ ఎలాగుండాలంటే ప్రియులారా ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. సాక్ష్యం అనేది ప్రియులారా 3 రకాలుగా. 1 ఎవరిచ్చే సాక్ష్యం అంటే దేవుడిచ్చే సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏం చేస్తాడు? సాక్ష్యం ఇస్తాడు. ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆమె ఎంతో ఘనపరచగలిగినటువంటి స్త్రీగా ఉంది. అలాగే ప్రియులరా ఈ పండుగ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో ప్రత్యక్షతలయ్యారు. అందుకనే స్త్రీకి ఉన్నటువంటి ప్రత్యక్షతలలో మొట్టమొదటి ప్రత్యక్షత ఎవరికి కలిగిందంటే ఈ మగ్దలేని మరియకే కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ప్రత్యక్షత ఎవరికంటే మీకే, స్త్రీలకే. ప్రత్యక్షత అంటే అర్థమవుతుందా? అర్థం కాకుండా ఉంటే నేను చెప్తున్నా. ప్రత్యక్షత అనగా దేవుడు నిన్ను దర్శించి నీకు కనపడుట. దేవుడు ఏం చేస్తాడు? కనపడుతాడు. ఈమెం చేసిందంటే పెందల కాడ లేచి ఏంటండి యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు స్త్రీలు లేచి ప్రియులారా దేవుని సన్నిధికి వెళ్ళాలంటే బరువు, లేచి ఇంటిలో ప్రార్థన చేసుకోవాలంటే బరువు, లేచి ఇంటిలో పిల్లలను సిద్ధపరచుకోవాలంటే బరువు. ఈరోజు స్త్రీలు లేచి తన పిల్లలకు తన భర్తకు ఇంటిలో వంట చేయాలంటే చెప్పండి బరువు. ఏంటండి ఈ మగ్దలేని మరియా ఏం చేసిందంటే నిరీక్షించి ప్రియులారా తెల్లవారుచుండగా పెందల కడ లేచి అత్తర తైలమును తీసుకొని సమాధి యొద్దకు వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో ఆ ధూపం వేయాలని దేవుని సన్నిధికి ఆమె వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. స్త్రీ నిరీక్షించాలి. ఒక నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ మన జీవితాలలో నెరవేర్చబడాలి. ఏంటి నిరీక్షణ అంటే దేవుని సన్నిధికి నేను ఆయన సమాధి దగ్గరికి వెళ్ళాలని తీర్మానం తీసుకున్నది. ఇక్కడ 3వదిగా మనం చూడాలి, దేవదూతలు మరియతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటండి ఎవరు మాట్లాడాలి? దేవదూతలు మాట్లాడాలి. ఓ మనుషుడా, ఎందుకు నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావంటే నీ జీవిత బ్రతుకును మార్చుకొని క్రీస్తు రక్తములో కడగబడి దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా పవిత్రులుగా దేవుని యొక్క సన్నిధిలో రక్షణ పొంది మారు మనసు పొందిన నీ జీవితంలో దేవుడు నీకు ఇవ్వగలిగిన ఆధిక్యత ఒకటే ప్రియులరా, అది ఏంటిదంటే మార్పు చెందట. ఏం చెందాలి? మార్పు చెందాలి. మార్పు చెంది దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని దూతలు నీతో మాట్లాడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మరియతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. 2 విషయాలు, దేవదూతలు మాట్లాడారు, దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు.
మాట్లాడుతుంటే ఏమంటుంది, అయ్యా ఇదిగో నా దేవుణ్ణి, ఇదిగో నా క్రీస్తును ఎవరో ఎత్తుకొని పోయారు, నువ్వు ఒకవేళ చెప్పిన ఎడలా నేను వెళ్ళి ఏం చేస్తాను, మోసుకొని వస్తాను. నా ప్రభు ఎక్కడున్నాడో చెప్పండి. ఈమె ఊరికే చెప్పిన మాటలు కావు ఇవి, ఆత్మానుసారంగా వచ్చిన మాటలు, హృదయంలో వేదనతో వచ్చిన మాటలు, కన్నీటితో వచ్చిన మాటలు, కన్నీరు కార్చినటువంటి దాహమేములో ఉంది. నా ప్రభు ఎక్కడ ఉన్నాడు, నా ప్రభుని నేను చూడాలి, నా ప్రభును ఎవరో ఎత్తుకొని వెళ్ళారని ఈమెలో ఉన్న కడుపు కోతను మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని కొరకు ఇదిగో చనిపోయి సమాధి చేసి ఆయన తిరిగి లేస్తే దేవుని కొరకు నువ్వు వెతికావా, దేవుని కొరకు కన్నీరు కార్చావా? ఇదిగో మగ్దలేని మరియా ఎలాగైతే దేవుని వెతకడానికి పెందల కాడ లేచి నా దేవుని సమాధి దగ్గరికి వెళితే ఆ విధమైనటువంటి ఆత్మ నడిపింపును, పరిశుద్ధాత్మ కృప నీ జీవితంలో ఉందా? ఒక్కసారి ఆలోచన చేయి, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు క్రీస్తును ఎలా వెతుకుతున్నావు? దేవుడిని కనపడ్డా, దేవుడినితో మాట్లాడా, దేవుడి సన్నిధికి వస్తున్నావు కానీ వెళుతున్నావు కానీ బ్రతుకు మారలే, జీవితం మారలే, గుణం మారలే. ఇదిగో నీ జీవితంలో సద్గుణాలు మార్చుకొని మరియలో ఉన్న శ్రేష్టకరమైనటువంటి గుణాలు ఉంటే నీ జీవితం కట్టబడి నీ బ్రతుకుకు దేవుడు వెలుగివ్వను గాక. ఆమేన్.